నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Lakshmito Memu Saitam, powered by Vilan Dustulu and Close Up. వచ్చే మేము సైతం అర్జునుడు కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఒక సందేశం రాశారంట. సంతోషంగా ఉన్నప్పుడు చదివితే బాధ కలుగుతుంది, బాధగా ఉన్నప్పుడు చదివితే సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా? ఈ సమయం వెళ్ళిపోతుంది. కష్టంతో నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్పే సందేశం కూడా అదే. ఈ సమయం వెళ్ళిపోతుంది. మీ కష్టంలో పాలు పంచుకోవడమే బాధ్యతగా మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం చిన్న వెంకటయ్య కుటుంబాన్ని. చిన్న వెంకటయ్య కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి జరిగిన ప్రమాదంలో వెన్నెముక పక్కకు కదలడంతో మంచాన పడ్డాడు. తన 2 కాళ్ళు చచ్చుపడిపోవడంతో కుటుంబాన్ని ముందుకు నడిపించలేని స్థితిలో మేము సైతంని ఆశ్రయించిన చిన్న వెంకటయ్యకు చేయూతనివ్వడానికి ర్యాపిడ్లో ఉంటారు కదా 50కి సెల్ఫీలో ఇస్ మాత్రమే వస్తుంది. 1+1 ఫ్రీ. ఐఎమ్ లక్కీ గై. చీక్స్ చూ ఎవర్రా పుట్టి ఏంట్రా పుట్టి It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. వచ్చే మేము సైతం నేను శైలజ అంటూ పరిచయమై నేను లోకల్ అనుకుంటూ నానితో యాక్ట్ చేసి ఇప్పుడు మహా నటిగా రాబోతుంది. ప్లీజ్ వెల్కమ్ కీర్తి సురేష్. First of all, congratulations Thank on you. Mahanati. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుగు అర్థమవుతుందా? అవుతుంది. నీ జన్మ ధన్యం. యా యూనో ఆ మహానటి గురించి ఆవిడ్ని మళ్ళీ మా అందరికి గుర్తు చేసినందుకు. there's nobody like her. ఇంకా ఆవిడలాగా ఇంకెవరు రాబోరు కూడా. there are many great actors, but Savitri garu was something else. You know, పూర్వజన్మ సుకృతం. రియల్లీ నిజంగా నీకు ఆ రోల్ రావడం. అండ్ సావిత్రి గారి సినిమాలు అన్నీ చూశాను మిస్ అమ్మ దగ్గర నుంచి. లైక్ ఆల్ మూవీస్ నేను చూశాను అనమాట. నువ్వు చూసావా ఇంతకు ముందు? Yeah, I have seen all her movies, a lot of her movies in Tamil also. For the movie, I started watching a lot of scenes. Nagi gave me a lot of scenes in a pen drive where it was divided like humor scenes, emotional scenes. So just to have concentrate on particular stuff, what we were going to do. నీకు ఎక్కడైనా డిఫికల్టీ అనిపించిందా యాక్ట్ చేసేటప్పుడు? ఎక్కడైనా కాదు, పూర్తిగా difficulty. అవునా? It was like fully difficult because she's
famous for her expressions, no? Like her eyes, her Eyebrows, lips, yeah. all those tiny expressions she does in like 1 minute. But that very natural side of her, how to portray her. On screen she should be different, off screen she should be different. So that is something what people have not seen. అవును మనకు సావిత్రి గారు స్క్రీన్ మీదే తెలుసు కానీ మామూలుగా ఎలా ఉండేవాళ్ళో తెలీదు. నిజంగా ఆవిడ స్టోరీ గురించి ఇప్పుడు ఉన్నంత మీడియా, సోషల్ మీడియా అవన్నీ అప్పుడు లేవు కాబట్టి ఆవిడ రియల్ స్టోరీ ఏంటో తెలీదు చాలా మందికి. కానీ కొంచెం రేడియో ఇంటర్వ్యూస్ ఉంది ఉన్నాయి. That is the only thing I think which is available. So, and her daughter and son. Daughter, yeah, son, obviously. Savitri Garu's grandson and Manoj were in the same school. Oh, is it? Yeah. Nice. So, చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నేను చూసి ఇదేంటి సావిత్రి గారి లాగా ఉన్నారు అని. వెరీ సిమిలర్. అట్లీస్ట్ చిన్నప్పుడు అసలు నిజంగా సావిత్రి గారి లాగానే ఉండేవారు ఆవిడ. బట్ థిన్నర్ ఐబ్రోస్. దట్స్ ఆల్ ఐ రిమెంబర్. Yeah. బట్ నీకు రెస్పాన్స్ ఎలా ఉంది సావిత్రి గారు చేస్తున్నావని? నిన్ను చూడడమే డిఫరెంట్ గా చూస్తున్నారు కదా జనాలు. I definitely I was like, oh, Savitri Garu, like, because you played her. I should thank Nagi and Swapna. They gave me that confidence to take this up, because at first I was about to okay the project. By then I had something which pulled me back. I was like, is it too early for me to do this? Do I have to be a little more mature to do this? I was a little afraid about that. But then Swapna and Nagi, they said, no, you will do it. You will be able to do it. They were so confident. I was like, see, they don't know about me. And if they are so confident on me, I know about myself. I should have some confidence in myself, right? So I said, okay, fine, I'll do it. యూజువల్గా నేను ఈ షోలో సినిమాని ప్రమోట్ చేయడం కానీ సినిమా గురించి మాట్లాడడం కానీ ఊరికే ఒక పాసింగ్లో జరుగుతుంది. బట్ ఈ సినిమా is not just a cinema, it's an ode to a goddess of our South Indian cinema. So, poster చూపించండి. నమ్ముతారా అసలు? మనకి బయోపిక్స్ కూడా ఇలాగ ఎవరు ఎక్కువ చేయలేదు సౌత్ ఇండియాలో. ఇప్పుడు బాగ్ మిల్కా బాగ్ అలాంటివి జరిగాయి కానీ బట్ వాట్ అన్ అన్కానీ రిజెంబ్లెన్స్. మీరేమైనా రిలేషన్ ఉందా మీకు? No. What a stunning picture. Thank you. నువ్వు పర్సనల్ గా ఎంత రీసెర్చ్ చేసావు సావిత్రి గారి గురించి? I read that book about her. So Nagi gave me the book, her biography. So I went through that book, and there were a lot of points that are there in the movie. Nagi had underlined those, so I knew that. Okay, నీకు ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అవునా అనిపించింది తన లైఫ్ గురించి? Even in the movie there are like 4 or 5 different era of look, where she starts off, and then her golden period, and then towards the end where she becomes old, then where she's fat. So we had to try on prosthetics for that, and we did like couple of look tests, like around 6-7 look tests to get that right. We also had a lot of makeup tests, makeup, hair. We need to get her pottu right, her eyebrows, really long hair, and the way she used to keep her flowers, her jewelry. Swapna made sure we get very similar jewelry. So and costumes, of course, we have like around 120 costumes in the movie. 120 costumes నీకు? I don't even want to know costume budget ఎంత అయిందో ఈ సినిమా కానీ బాబోయ్. It's a big story. It is. I mean, ఎంత మాట్లాడినా సరిపోదు. We've shot for like about 10 months. So more or less like my first baby. Yeah, literally. Baby would have been 1 month old also. Wow, fantastic. ఈ రోజు చేయుత కోరుతూ వస్తున్నారు మన దగ్గరికి నాయుడుపేట నుంచి చిన్న వెంకటయ్య, భార్య స్వాతి అండ్ నాగలక్ష్మి వాళ్ళ సిస్టర్. సో ముగ్గురిని స్టేజ్ మీద పిలుద్దాం. Okay. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నీ పేరేంటి తల్లి? రేవతి.
రేవతి, భలే ఉందే నీ పేరు. సో మనకి చాలా ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి, చాలా మంది మనకు రాస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్కి మా అమ్మ నన్ను 3 నెలలు మామూలుగా తినలేదు. మా అమ్మని ఎత్తుకొని పెంచింది ఎవరు ఇక్కడ? మీరేనా బీర్ సాహిబ్ అంటే? కూర్చోండి నాయన, కూర్చోండి. అమ్మని ఎత్తుకొని పెంచారా మీరు? 20 సంవత్సరాలు చేసిన. 20 సంవత్సరాలు చేసిన పని. ఓకే, థ్యాంక్ యూ. సో మీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసింది. ఫస్ట్ ఏవి చూద్దాం. అమ్మ నమస్కారం అమ్మ లక్ష్మి గారు. మాది నాయుడుపేట, నెల్లూరు జిల్లా నాయుడుపేట అగ్రాలపేట మండలం అమ్మ. ఈ తోట నేను కూలి చేసుకొని 3 సాగుతున్నాను. నేను పడిపోయేలాకే మా ఆడవాళ్ళు మమ్మల్ని ఇంట్లో పనిచేసి సాగుతున్నారు. మా నాయన చూస్తే కళ్ళు అప్పుడు నా 2 కాళ్ళు పడిపోయినాయమ్మ. కూలి పనికి పోతా ఉండేలాక ఆటోలు ఎక్కేలాక ఆటో కూడా తోసేసాడమ్మ. నేను పడిపోయిన లోపల ఎన్నుపో సదిరిపోయేలాక అది నాకు నొప్పి తెలియలేదమ్మ. కరెక్ట్గా 10-15 రోజులు 2 కాళ్ళు తిమ్మిరి పట్టి చచ్చిపడిపోయినాయమ్మ. చచ్చిపడిపోయినాయి ఏందని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినామమ్మ. ఎన్నుపూసలో చీము పట్టి ఉన్నది, దాంతో కూడా టీవీ ఎంటర్ ఉన్నది. ఇది ప్రైవేట్గా చూపించుకుంటే తప్పక, లేకపోతే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళాలని అన్నారమ్మ. అప్పుడు సరేనని చెప్పి సింహపూర్ హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్పి ఆడ జాయిన్ చేసామమ్మ. ఆడ జాయిన్ చేస్తే 2 లక్షలు అడిగారమ్మ ఆరోగ్యశ్రీ మీద. క్యాష్ కట్టమన్నారమ్మ. సార్ అదేం సార్ ఆరోగ్యశ్రీ అని పెట్టండి సార్ మీరు అని అంటే, ఆరోగ్యశ్రీ వెళ్తూ డబ్బులు ఉంటేరా లేకపోతే పోవన్నారమ్మ. అప్పుడు వచ్చి ఇల్లు తాకిటి పెట్టేసి అక్కడి నుంచి మళ్ళా నెలదాలు మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నానమ్మ. ఆపరేషన్ చేసుకుంటే అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల దాకా తిప్పుకున్నారమ్మ. తర్వాత నీ కాళ్ళు రావు, మంచంలో ఉండాల్సింది ఆమె ఈలమన్నారమ్మ. ఆయన తిరుపతి పోతే తిరుపతిలో కాడ డబ్బు కట్టమంటే ఆపరేషన్ రాడ్డు తీసి సిమెంట్ పెడతామన్నారమ్మ. ఇంకే దిక్కు దోసక మాత్రలు మిగతా మంచంలో విన్న కొరుస్తున్నానమ్మ. నేను కొన్ని దిక్కుల మటుకు ఆపరేషన్ చేస్తే నరం మంచి డబ్బులు ఉండి ఎక్కడ చూపించుకుంటే మంచి డాక్టర్ కాడ ఖచ్చితంగా నడుస్తామని కొంతమంది డాక్టర్లు అన్నారమ్మ. నమస్తే గారు, లక్ష్మి గారండి. నేను పెళ్ళైన 2 సంవత్సరాలకంతా మా ఆయన మంచంలో పడిపోయాడు. ఇంకా ఆయన చూసుకుంటా చిన్న బిడ్డలాగా, ఒక నెల బిడ్డలాగా అయిపోయాడు. ఆయనకి పాస్ వచ్చినా లేలేడు, బయటకు వచ్చినా లేలేడు. నీళ్ళు అడగాల్సిందే కానీ లేచి మించి తాగలేడు. కనీసం మా ఆయనకి అమ్మారి టీవీ ఉండదనేసి సూదులేని కూడా ఊరు రాల. అయ్యి నేను నాకు ఒక డాక్టర్ చెప్పాడు, ఇటు చూసి ఇటు ఇవ్వమన్నారు. అయ్యా నేనేనా నా చేతరాదు, గడ్డలు కట్టేసేయి, మళ్ళీ ఒడ్లకి ఉడికి నీళ్ళు పెట్టుకుంటా, మళ్ళీ సూదులు వేసుకుంటా. 1 సంవత్సరం రోజులు వేసాను నేను సూదులు. నేనేం చదవలా, నేను అక్కడ ట్రైనింగ్ పోలా. మా ఆయనకి 6 నెలల లోపల ఆపరేషన్ చేయించాలని చెప్పారు. ఆ ఆపరేషన్ చేసేంత డబ్బులు లేక మేము గమనైపోయాము. 6 నెలల లోపల కానీ ఆపరేషన్ చేయించకపోతే ఈ ఇల్లు మాకు దక్కదు, ఈయన మాకు దక్కడు. ఆయనకి చూస్తే చెవులు వినరావు, రేతి చూపు కనిపించదు. ఇక నా పెళ్ళి కనిపెట్టి ఎటన్నా పెట్టుకొని ఉన్నా కానీ మా అమ్మాయి కాడికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక రూపాయలు ఈతలకు లాగుతూనే ఉంటారు. అవమానానికి అమ్మాయి బతకలేదు. ఇక ఎంతమంది ప్రాణాలు తీసినప్పుడు నేను బతికే ప్రయోజనం ఉండదు. ఏదైనా దయించి మీరు కానీ మాకు కానీ సహాయం కానీ చేస్తే మేము నీ పేరు చెప్పుకొని బతుకుతాం. అమ్మాలతో నేను వచ్చి లేలేక వచ్చేసాను, చూపకూడదు. నా కొడుకు కాళ్ళు పెరిగి పెళ్ళి కాని బిడ్డ, ఒక కోడలు మారాలి, వాళ్ళ బతుకు అనాథ అయిపోయింది. నా బిడ్డకి కాళ్ళు బాగా చేస్తుంది, దండలు పెడతానమ్మా. వాళ్ళు బాగా వాళ్ళ కాళ్ళు తాగుతుంది, ఆపరేషన్ చేసి హాస్పిటల్ చేరుతుంది. లక్ష్మి గారు, మా అన్నకి 6 నెలలు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతానని చెప్పారు డాక్టరు. మీరే దయచేసి మా అన్నను కాపాడానమ్మా. అమ్మా నమస్తే అమ్మా.
నమస్తే సత్తి. అమ్మా, ఇతనికి వెంకటయ్య అన్న అతనికి 6 నెలలు ఆపరేషన్ చేయించాలంటమ్మా. కానీ అతనికి ఇప్పుడు 6 నెలలు నిండిపోయినాయి అమ్మా. ఇతన్ని అర్జెంట్గా హాస్పిటల్లో చేయాలి. మరి ఏం చేయమంటావమ్మా? చేర్పించినా హాస్పిటల్లో చేర్పించి నేను డాక్టర్ గారితో మాట్లాడాను. రేపు వస్తున్నారు. ఈ 2 రోజులు హాస్పిటల్ డబ్బులు కూడా మనమే కడదాము. ఫస్ట్ హాస్పిటల్లో చేర్పించి నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. మళ్ళీ జాయిన్ చేసి నాకు ఫోన్ చేయండి. సరేనమ్మా, సరే. ఇళ్ళలో పని పోతా పాస్ పనికి 1500 ఇస్తారు మేడం. ఆ 1500 తెచ్చి మా అన్నకి ఇస్తాం మందులకి ఓట్లకి. ఆ 1500 తెచ్చి ఇస్తున్న మహిళలు ఏమన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎడకాడొస్తుంది, తప్పుడు పని చేసి సంపాసి వాళ్ళు పెడుతుందని మహిళలు చాలా మంది ఉన్నారు మేడం. ఈ అమ్మాయికి పెళ్లి కాదు ఏం కాదు, తిరిగి సంపాయాల్సిందేను అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మేడం. అందుకనేసి నేను వచ్చి మా వదిన చెప్పుకునేది మేడం. మా వదిన అంటే ఏం చేస్తాము అని చెప్పి మీ ఇద్దరు ఏడ్చుకునేవాళ్ళం మేడం. Vachime ustaitam